లాస్ట్ షాట్‌లో చెప్పినట్లు లేపాక్షికి వచ్చినాం కదా! ఫస్ట్ అయితే వీరభద్ర స్వామి టెంపుల్‌లో సో, అక్కడ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుంటాం. తర్వాత లక్ష్మీదేవిని దర్శనం చేసుకుంటాం. తర్వాత మనం బయటకొచ్చి శివుడిని దర్శనం చేసుకుంటాం. అండ్ ఇక్కడే సీత పాదం ఉంటుందనమాట. సీత పాదం మాత్రం మిస్ కాకండి. ఎందుకంటే ఇది కొంచెం కార్నర్ ఉంటుందనమాట. అందరికీ తెలియదు. ఎవరైనా అక్కడ ఉంటారు కదా! వాళ్ళని కంపల్సరీ అడిగి చూడండి. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా అక్కడ పక్షి కనిపిస్తాంది కదా! అక్కడికైతే వెళ్తాన్నామనమాట. చూడండి ఇక్కడ నుంచి ఎంతమంది కనిపిస్తన్నారు కదా! అండ్ మేమైతే పక్షి దగ్గరకొచ్చేసిన. అండ్ పక్షి దూరం నుంచి చూడనీకి చాలా చిన్నగుంది. అంటే దగ్గరకొచ్చి చూస్తే చాలా పెద్దదనమాట. అండ్ పక్షిని చూసేసి నంది దగ్గరకు కూడా వచ్చేసినామనమాట. ఇది ఇంకా లాస్ట్ చూడడం. వన్ డేలో ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ మాకైతే ట్రైన్ 4:30కి అంతా ఉండిందనమాట. మేము 4కి అంతా రీచ్ అయిపోయినాం. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లోకి పోయేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయినాం అనమాట. బెంగళూరుకైతే 6:30కి